హే గాయ్స్, పన్నీర్ బుర్జీ ఎలా తయారో నేను మీకు షార్ట్లో చూపించేస్తానండి. ఇది మాకు చాలా ఇష్టమైన రెసిపీ అన్నమాట. సో ఫస్ట్ ఆనియన్ అండ్ పచ్చిమిర్చి బాగా నెయ్యిలో ఫ్రై చేసేసుకోవాలండి. దీని తర్వాత ఒక మిశ్రమం తయారు చేసి పక్కన పెట్టుకుందండి మా సిస్టర్. అదేంటంటే పెరుగులో జీరా పౌడర్, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుందండి. దీని తర్వాత ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుంది. దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదండి, అది యాడ్ చేసిందన్నమాట. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన వెంటనే స్మెల్ ఉందండి బాబు, అద్దరహో అన్నమాట. ఆ స్మెల్కే ఆకలి వేసేసింది. సో మేము ఏం చేసామంటే, యాక్చువల్గా ఈ ఐడియా ఎలా వచ్చిందంటే, మేము పిండం మూవీ చూస్తున్నామండి నైట్ టైము. మాకు క్రేవింగ్ అయింది, ఏమైనా తినాలనిపించింది. సో మా సిస్టర్ అయితే ఎలాగో ఫ్రిడ్జ్లో పన్నీర్ ఉంది కదా, తీసేసి మనం ప్రిపేర్ చేసేద్దాం అందండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పక్కనే టొమాటోస్ కట్ చేసి పెట్టుకుందండి. ఆ టొమాటోస్ కూడా ఇందులో యాడ్ చేసిందనమాట. యాక్చువల్గా ఆప్షనల్ అంటారు, కానీ దీంట్లో టొమాటో ఉంటేనే టేస్ట్ ఉంటుందండి. టొమాటో ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేవచ్చు అనమాట. సో ఫ్రై చేసేసిందండి. ఏం చెప్తున్నాను, పిండం మూవీ, మీరందరూ పిండం మూవీ చూసారండి? నాకైతే చాలా భయం వేసింది. దాని తర్వాత అండి, ఇదంతా ఫ్రై చేసిన తర్వాత ఆ మిశ్రమం, పెరుగు మిశ్రమం ప్రిపేర్ చేసింది కదండి, అది కూడా ఇందులో యాడ్ చేసిందన్నమాట. అది బాగా కలుపుతూ ఉందండి. చాలాసేపు కలుపుతూ మేము మాట్లాడుకున్నాం అన్నమాట. ఇది బాగా ఉడకాలండి ఈ మిశ్రమం. దీంట్లో కలర్ కూడా బాగా కలర్ వచ్చేసింది అనమాట. అలా ఉడికించింది మా సిస్టరు. దీని తర్వాత మేము ఏంటంటే, దీంట్లో ఏం యాడ్ చేసుకుని తినాలంటే బ్రెడ్ అందండి. యాక్చువల్గా రోటీ అయితే సూపర్ ఉంటుంది, కానీ ఆ టైంలో మనం రోటీ చేసుకోలేము. బ్రెడ్స్ ఉన్నాయండి. ఆ బ్రెడ్ అయితే నేను నెయ్యిలో ఫ్రై చేశానండి. దీని తర్వాత పన్నీర్ని బాగా ముక్కలు చేసి పక్కన పెట్టుకుందండి. ఆ పన్నీర్ని ఇందులోనే యాడ్ చేసిందండి. దాన్ని కూడా బాగా కలిపింది. కానీ టేస్ట్ అయితే గాయ్స్ సూపర్ అండి. ఇందులో చూపించినట్టు మీరు కూడా ప్రిపేర్ చేయండి. చిటికెలో నిమిషాల్లో అయిపోయే రెసిపీ అండి ఇది. యాక్చువల్గా మేము మూవీని అలా ఆపి వచ్చి ప్రిపేర్ చేసుకున్నాం, అంత ఆకలి వేసిందండి. ఏమైనా తినాలి ఒక్కొక్కసారి అవుతుంటుంది కదా క్రేవింగ్, అలా అయిందండి. ఇద్దరం కొట్టేసుకున్నాం చాలాసేపు మాటలతోనే. నేనైతే స్వీట్ లవర్ని అండి, మీ అందరికీ తెలుసు. నాకు స్వీటే కావాలన్నాను. నైట్ టైం స్వీట్ తింటావా పిచ్చా నీకు అని చెప్పి ఇది ప్రిపేర్ చేసిందండి. నిజంగా ఇంత బాగా ప్రిపేర్ చేస్తుందా అనుకున్నానండి. చిటికెలో నిమిషాల్లో ప్రిపేర్ చేసిందండి. దీని తర్వాత కొత్తిమీర వేసింది పైన. నేను ఏంటి ఇది షోకి వేస్తున్నావా అన్నాను. కాదు, కొత్తిమీర తింటే మనకి చాలా మంచిది. కరివేపాకు, కొత్తిమీర ఎంత తింటే లేడీస్ అంత మంచిది అంటండి. సో కొత్తిమీర కూడా దీంట్లో కలిపేసిందండి వేసి, ఎందుకంటే దాని టేస్ట్ కూడా రావాలని చెప్పి కలిపిందన్నమాట. సో గాయ్స్, ఇంట్లో ఇది ప్రిపేర్ చేసిన తర్వాత నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి టేస్ట్ ఎలా ఉందో. ఓకేనా? సో ఇది నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ బటన్ కూడా నొక్కండి. నా మంచి వీడియోస్ ఇంకా మీ దాకా వస్తాయన్నమాట. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.